కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓట్ల అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. ఈవీఎంల విషయంలో ఓట్లు తారుమారయ్యాయని అన్నారు. అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కాదన్నారు. దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతో గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ప్రజలు అద్దాలో మేడినటువంటి కోటీశ్వరునికైనా కానీ పూరి గుడిసినటువంటి పేదవానికి కూడా ఓటు హక్కు అనేది సమానం. అలాంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును ఈరోజు దొంగతనంతో ఒక చోరీ చేసి బీజేపీ ప్రభుత్వం 2019లో 2024లో అధికారంలోకి వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా ఎవిడెన్స్తో ఒక సాక్ష్యాధారాలతో బయటపెట్టడం జరిగింది. కానీ అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ జోబీ సంస్థగా మారినటువంటి ఎన్నికల కమిషన్, ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా మోడీ జోబీ సంస్థగా మారినాయి.